హలో ఫ్రెండ్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇంజనీరింగ్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ BHEL ద్వారా ఇంజనీరింగ్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. అంటే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ 150 ఇంజనీరింగ్ ట్రైనీస్ యాజ్ పర్ బ్రేకప్ బిలో. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చూసుకుంటే మెకానికల్ వాళ్ళ పోస్టులు చూసుకుంటే 28 అన్రిజర్వ్డ్, 7 EWS, 20 ఓబీసీకి ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 5, టోటల్గా 70 పోస్టులు అయితే మెకానికల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే అన్రిజర్వ్డ్లో 10, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 7 అండ్ ఎస్సీకి 4, ఎస్టీకి 2, టోటల్గా 25 పోస్టులు అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి. అండ్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మన సివిల్ వాళ్ళకి అన్రిజర్వ్డ్లో 10, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, టోటల్గా 25 సివిల్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అన్రిజర్వ్లో 8, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 5, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, టోటల్గా 20 పోస్ట్ అయితే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఉన్నాయి. కెమికల్ వాళ్ళకి మొత్తం టోటల్గా చూసుకుంటే 5, మెటలర్జీ వాళ్ళకి 5 ఉన్నాయి టోటల్గా. అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ 250 సూపర్వైజర్ ట్రైనింగ్ టెక్నికల్ వాళ్ళు యాజ్ పర్ బ్రేకప్ బిలో. అండ్ ఇక్కడ టెంటేటివ్ ప్లేస్ ఫర్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించండి. రిక్రూట్మెంట్ ఆఫ్ 250 సూపర్వైజర్ ట్రైనింగ్ టెక్నికల్ యాజ్ పర్ బ్రేకప్ బిలో. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మెకానికల్ వారికి అన్రిజర్వ్లో 64, ఈడబ్ల్యూఎస్ 14, ఓబీసీ వాళ్ళకి 30 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 22, ఎస్టీ 10, మొత్తం చూసుకుంటే 140 ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి చూసుకుంటే అన్రిజర్వ్లో 24, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 15, ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 3, టోటల్గా 55 పోస్టులు అయితే ఉన్నాయి. సివిల్ వాళ్ళకి చూసుకుంటే అన్రిజర్వ్లో 13, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3, టోటల్గా 35 పోస్టులు అయితే సివిల్ వాళ్ళకి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి చూసుకుంటే టోటల్గా 20 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఇలా ఇంపార్టెంట్గా చూసుకుంటే జాబ్ స్పెసిఫికేషన్ వచ్చేసి పొజిషన్ ఇంజనీర్ ట్రైనింగ్కి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంజనీర్ ట్రైనింగ్ వాళ్ళకి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 5 years, full time bachelor's degree in engineering technology or 5 years integrated master's degree or dual degree program in engineering or technology in the discipline of mechanical work. ఇది మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కెమికల్ ఏం లేదండి. ఇంజనీరింగ్ ట్రైనింగ్ వాళ్ళకి బీటెక్లో సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కెమికల్ కానీ, మెటలర్జీ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years. క్యాండిడేట్స్ బార్న్ బిఫోర్ 1/2/1998 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ 29 years ఫర్ క్యాండిడేట్స్ హ్యావింగ్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా. సూపర్వైజర్ ట్రైనింగ్కి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సూపర్వైజర్ ట్రైనింగ్ వాళ్ళకి డిప్లొమా చేసి ఉండాలి. ట్రైనింగ్ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్. ఈ సూపర్వైజర్ ట్రైనింగ్ వాళ్ళకి మినిమం 65 మార్క్స్ మినిమం ఆర్ ఈక్వలెంట్ CGPA అయితే డిప్లొమాలో గెయిన్ చేసి ఉండాలి ఫర్ ఆల్ ఇయర్స్, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ఇయర్స్ సెమిస్టర్. రిలాక్సబుల్ టు 60% ఫర్ SC/ST వాళ్ళకి 60% వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 years. క్యాండిడేట్స్ బార్న్ బిఫోర్ 1/2/1998 ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై. ఇంకా మోర్ ఇంపార్టెంట్ చూసుకుంటే అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఫాలోయింగ్ కేటగిరీస్ యాజ్ అండర్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC/STకి 5 years, ఓబీసీ SCLకి 3 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి బై 10 years ఫర్ జనరల్, బై 13 years ఫర్ ఓబీసీ NCL, బై 15 years ఫర్ SC/ST. ఇది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ స్టేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది.
మెడికల్ స్టాండర్డ్స్. ఇక్కడ మంచి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ. అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓపీసీ ఫర్ బిహెచ్ఈఎల్ ట్రైనింగ్ ఇంజనీరింగ్కి, ట్రైనింగ్ ఇంజనీరింగ్ అండ్ సూపర్వైజర్ ట్రైనీకి ఫీజు చూసుకుంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ 600 అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఫీజు అయితే లేదు. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 400 ప్లస్ జిఎస్టీ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 400 ప్లస్ జిఎస్టీ ప్రాసెసింగ్ ఫీ. ఇక్కడ మొత్తం ఓవరాల్గా టోటల్గా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళకి 472 రూపీస్ అండ్ అదేవిధంగా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 1072 రూపీస్ అనేది ఫీజు అయితే పెట్టడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఆన్లైన్ సబ్మిషన్కి ఓపెనింగ్ డేట్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2025 at 10 PM. ఫిబ్రవరి 1 రోజు ఈ ఆన్లైన్ సబ్మిషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి అదే నెల 28 ఫిబ్రవరి 2025లో అప్లికేషన్ క్లోజ్ అయితే అవడం జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 11th, 12th April అండ్ 13th April 2025. ఎగ్జాక్ట్ డేట్ షెల్ బి ఇంటిమేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ లైక్లీ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ April 2025. అయితే ఈ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ డేట్స్ అంటారు ఇవి అవే ఉండొచ్చు, లేదంటే మారొచ్చు. అడ్మిట్ కార్డు వచ్చే 1 వీక్ ముందు అనౌన్స్ చేశారు సరే ఎగ్జామ్ డేట్స్ అనేవి. మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తామని ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది బిహెచ్ఈఎల్లో ట్రైనింగ్ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అండ్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.